యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటన్నది? కేక్ పార్సిల్ వచ్చిందమ్మా. ఎవరి బర్త్డే కాదు కదా. కేకా? అది ఈ టైంలోనా? ఊకో బిడ్డ ఊకో. అమ్మ వల్లి గిట్లివ్వు తాగమ్మా. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? నీ వెళ్ళి చూస్తాను. ఆగండి ఆగండి, నేను వెళ్ళి చూసొస్తాను. తాగు బిడ్డ. ఎవరు ఎవరు? ఇక్కడెవరు లేరే. ఇదేంటి కేక్లా ఉంది? ఇక్కడెవరు పెట్టారు? అమ్మా, ఏందిది? ఏమోనే, కేక్ అని మాత్రం తెలుస్తోంది. చూడు. శ్రీవల్లి, ఎలా ఉన్నావు? తెల్లవారితే మన మొదటి పెళ్లి రోజు. మన మధ్య ఎన్ని పొరపచ్చాలొచ్చినా ఇంతటి ప్రత్యేకమైన రోజుని మర్చిపోలేకపోయాను. అందుకే నీకు ఈ కేక్ పంపిస్తున్నాను. ఇట్లు నీ భర్త సామ్రాట్. వల్లి, ఏందే గా కాగితం ఎవరు రాసిండ్రు? వల్లి, వల్లి ఏమైంది వల్లి? వదినా, ఆయన రేపు మా పెళ్లి రోజని ప్రేమతోటి నాకు కేక్ పంపించిండ్రు. బామ్మ, నీ మనవడు నన్నే కాదు మా పెళ్లి రోజుని కూడా మర్చిపోలే. ఎంత మంచి మాట చెప్పినవే తల్లి. నేను చెప్పలే పిల్లగాడు నిన్ను మర్చిపోడని? చూసావా వల్లి, అల్లుడి గారికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఏదో లెటర్ ఉంది సామ్రాట్. లెటరా? నువ్వేంటి ఇలా నడిచొస్తున్నావు? అపర్ణ వచ్చాక కొంచెం కొంచెం నయం అవుతుంది. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి పోతుంది. ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చింది. అమ్మా, ఏది ఇలా ఎవరా పెద్దోడా? ప్రియాతి ప్రియమైన శ్రీవారికి రేపు మన మొదటి పెళ్లి రోజని నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. అందుకే మన మ్యారేజీ యానివర్సరీని పురస్కరించుకొని మీకు స్వయంగా కేకు పంపిస్తున్నాను. కేకు కట్ చేసి అందరి నోరు తీపి చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ భార్య శ్రీవల్లి. చూసావంటారు చిన్నోడా, శ్రీవల్లికి నువ్వంటే ఎంత ప్రాణమో. అందుకే ప్రేమగా నీ కేక్ పంపిందిరా. నానా సామ్రాట్, ఎప్పటికైనా శ్రీవల్లి ప్రేమను అర్థం చేసుకోరా. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే మాకు చూడాలనుందిరా. ఆహా, అష్టాచమ్మ ఆడుకుంటుంటే గవ్వలు వేయాలని లేదా తమ్ముడు?
ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? లేకపోతే ఏంట్రా, వాడి గుండెల్లో మేకు దింపి మ్యారేజ్ డే అని కేకు పంపిస్తే ఫ్లేవర్ బాగుందని పెళ్లి రోజు జరుపుకోవాలా? హ, మీ అందరి నోరు తీపి చెయ్యాలా? ఇది వాణ్ణి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసే కుట్ర ఆ మహాతల్లిది. పెళ్లి రోజు పేరు చెప్పి మళ్ళీ వాడితో సెటిల్ అయిపోదామని ప్లాను. కాదు, నా కోడలికి నా కొడుకంటే చచ్చేంత ప్రేమ ఉంది. ఆలుమగల మధ్య ప్రేమ, భార్యాభర్తల బంధం మీకేం తెలుసు? పెద్ద నాన్నకి తెలుసు. మీరంతా మీ క్యారెక్టర్ని చంపుకొని మాట్లాడతారు. అవతల వాళ్ళ కన్నీళ్లకి కరిగిపోతారు. కానీ పెదనాన్న అవతల వాళ్ళ కన్నీళ్ల వెనకాల ఉన్న కుతంత్రం ఏంటో పసిగట్టి మాట్లాడతారు. నాన్న సామ్రాట్ కాదా? భర్త అనే బంధాన్ని, మొగుడనే గౌరవాన్ని, అత్తింటి మర్యాదని గాలి కొదిలేసి ఇప్పుడు నేను మర్చిపోయిన పెళ్లి రోజుని గుర్తు చేస్తూ 100 రూపాయల కేక్తో నన్ను మాయ చేస్తూ మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తే ఎగిరి గంతులేస్తాననుకున్నారా? కరెక్ట్ గా చెప్పావురా నాన్న. నేను మనిషినే. నా ఇంట్లో నుంచి, నా మనసులోంచి తీసి విసిరేసిన వాణ్ణి. పీడకల లాంటి నా పెళ్లి రోజుని ఎలా గుర్తుంచుకుంటాననుకుంటుంది? ఎలా ఆ రోజుని ఒప్పుకుంటాననుకుంది? అది జరగని పని. ఇది మగాడి మాట. ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్స్ వేయొద్దు, ఈ ఇంటి వైపు రావద్దు అని చెప్పండి. తను ఈ ఇంటి వైపు వచ్చినా, తనకి సంబంధించిన టాపిక్ నా దగ్గర ఎవరు లేవనెత్తినా సహించను. చెబితే వినరు, ఎవరికి వారు తెలుసుకోరు. ఏంటో ఈ జనం. అందుకేనమ్మా రేపు పొద్దుగాల్ని ఆయన దగ్గరికి పోవాలి అనుకుంటున్నా. వెళ్ళమ్మా. నా కోసం గింత చేసిన ఆయనకి నా చేతితోటి స్వీట్ చేసి పెడతా. ఆయన చేత ఆశీర్వాదం తీసుకుంటామ్మా. కరెక్ట్ వల్లి. నువ్వు వెళ్ళడానికి, సామ్రాట్ కోపం చల్లారడానికి ఇదే సరైన సమయం. వెళ్ళిరా. కమలా, వదినా సక్సెస్. వదినా, వాళ్ళిద్దరూ ఒకరికొకరు కేక్ పంపించుకుంటున్నట్టుగా ప్లాన్ చేశాం కదా, అది సక్సెస్. ఏం సక్సెస్ కమలా? అవునొదినా, ఇంటికి కేక్ రాగానే అది చూసి
వల్లి ఎంత సంతోషంగా పొంగిపోయిందో తెలుసా? ఏం లాభం? అది కాదు వదినా, వల్లి రేపక్కడికి వస్తానంది. ఇక్కడికా? మరి అల్లుడి గారి కేక్ పంపించారని నమ్మిందిగా, అందుకే వల్లియే వచ్చి స్వయంగా స్వీట్ తయారు చేసి అల్లుడి గారికి తినిపిస్తాను అంది. అయ్యో కమల, పొరపాటు కూడా శ్రీవల్లిని ఇక్కడికి రావద్దని చెప్పు. అదేంటో వదిన గారు? అక్కడికొచ్చిన కేక్ చూసి శ్రీవల్లి సంతోషపడింది, కానీ ఇక్కడికొచ్చిన కేక్ చూసి వాడు విరుచుకుపడ్డాడు. చాలా పెద్ద గొడవ చేశాడు కమల. ఈ టైంలో శ్రీవల్లి ఇక్కడికొస్తే వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. చూడు, శ్రీవల్లిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాకుండా చూడు. అలాగే అలాగే వదినా, నేను శ్రీవల్లిని రాకుండా ఆపుతాను. అయ్యో, అయ్యో ఇదేంటి, ఇదేమో నమ్మేసింది, అక్కడ ఆయనేమో. అబ్బా, ఒసే బామ్మా, అత్తయ్య గారు, టిఫిన్ రెడీ, అందరూ రావాలి. వల్లి 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 లేదేంటి? ఎక్కడికెళ్ళి ఉంటుంది? వాసంతి, వాసంతి, ఏంటత్తయ్యా? వల్లి ఏదే? ఇంకెక్కడ వల్లి? అత్తారింటికి వెళ్ళిపోయిందిగా. అదేంటే? నన్నడుగుతారేంటత్తయ్యా? ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజని సామ్రాట్ కేక్ పంపించాడని తెలిసిందే కదా. వల్లి కూడా అక్కడికి వెళ్ళి తన చేతులతోనే పాయసం చేసి సామ్రాట్కి తినిపిస్తానని చెప్పింది కదా. అందుకే ఉదయాన్నే వెళ్ళిపోయింది. అయ్యో భగవంతుడా, కొంప మునిగింది కదే. ఏమైందత్తయ్యా? ఏమైందంటే ఏం చెప్పను. వల్లి ఈ రోజు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకత్తయ్యా? సామ్రాట్ ఏం కోపగించుకోలేండి. అంత కోపం ఉన్నవాడే అయితే కేక్ ఎందుకు పంపిస్తాడు? నీకు తెలియదే అక్కడ పరిస్థితి. ఇది ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళింది. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో భగవంతుడా. టెన్షన్ పడకండి అత్తయ్య, ఏమవ్వదు. ఆగు. ఏంటి సరాసరి ఇంట్లోకి దూసుకొస్తున్నావు? నేను ఇంట్లోకి రానికి నీ పర్మిషన్ ఏం అవసరంలే. కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు కోల్పోయావు. గిది నా అత్తారిల్లు, అంటే నా ఇల్లు. నా ఇంట్లో నా హక్కు నువ్వు గుర్తు చేయనక్కర్లే. జరుగు. ఇదిగో ఈ పొగరే కదూ నేనెవరో తెలియకుండానే రోడ్డు మీద నన్ను అవమానించింది. నేనెవరో చెప్పనా? ఈ ఇంటి యజమాని ది గ్రేట్ సామ్రాట్కి ప్రాణానికి ప్రాణమైన పెదనాన్నని. నువ్వు గీ ఇంటికి ఏమవుతావో తెలవకముందే నువ్వు చేసిన పనికి చీ అన్నదాన్ని. గీ ముచ్చట గప్పుడే ఎరికైతే గాడ్ని బొంద పెడుతుండే. ఏం కూసావే? ఏయ్, గిప్పటిదాకా నా కూతనే చూసినావు. గిప్పుడు తప్పుకోకపోతే నా సేతెందో చూస్తావు. అయితే నీ చేతేంటో చూశాకే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టేది. శ్రీవల్లి,
శ్రీవల్లిని రావద్దని చెప్పాను కదా, ఇదేంటి? ఏంటి మరదలమ్మా, మోసం చేసిన కోడలు మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చావని అడగాల్సింది పోయి అలా సర్ప్రైజ్ అయిపోతున్నావేంటి? ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు. అయితే పెళ్ళామంటేనే ఇష్టం లేని భర్తతో కలిసి పెళ్లి రోజు జరుపుకుంటుందా? ఆశీర్వాదం తీసుకుంటుందా? ఆయన ఆశీర్వాదం తీసుకుంటా. నా చేత్తోటి పాయసం వండి ఆయన చేత తినిపిస్తా. అబ్బచా, భోజనాలు కూడా పెడతా. ఈ నిప్పు నాగరాజుండగా అది జరగదు, జరగనివ్వను. జరిగి తీరుతుంది. ఏది ట్రై చేయి. అయితే చూస్తా ఉండు, కళ్ళు బయలు గమ్ముతాయి నీకు. మరదలమ్మా, ఏంటి పాయసం వండటంలో కోడలికి సాయం చేస్తావా? నీకు నడువు నొప్పుంది కదా మరదలమ్మా. డాక్టర్లు చెప్పలా పనులు చేయకూడదు. యాండి, ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలండి. ఆలు మగల విషయంలో మనం ఎందుకండి తలదోర్చడం? గాంధారి, నేను నిన్నిప్పుడు కొట్టలేదు, కొట్టినట్టు ఫీల్ అయ్యావు అంతే. ఆలు మగల మధ్య తల దూర్చకూడదు, భార్యాభర్తల మధ్య కాలు దూర్చకూడదని నువ్వు నా విషయంలో తల దూర్చావనుకో, నీ భ్రమ కాస్త నిజమవుతుంది. గుడ్ మార్నింగ్ పెద్ద నాన్న. వెరీ బ్యాడ్ మార్నింగ్ నాన్న. అదేంటి పెద్ద నాన్న? నేను నీకు బ్యాడ్ మార్నింగ్ చెప్పడానికి రీజన్ నీకు పాయసం పట్టుకొచ్చింది నాన్న. ఏమండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన పెళ్లి రోజని ఎంతో ఇష్టంగా నా కోసం కేక్ పంపించిండ్రు. నేనంటే ఎంతో ఇష్టం కాకపోతే గట్ల కేక్ పంపిస్తారు? నా మీద గంత ప్రేమ చూపించిన మీకు నా చేత్తోటి గీ స్వీట్ తినిపించాలని వచ్చిన. ఈ పాయసం తీసుకోండి, నోరు తీపి చేసుకోండి. మీ మనసు నాకెరకనే. మీ కళ్ళు కోపాన్ని చూపించిన మనసు ప్రేమని గురిపిస్తుంది.
ఏం మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? ఏం అర్హత ఉందని ఈ పెళ్లి రోజుని గుర్తు చేసుకున్నావు? ఏం వెలగబెట్టావని నీ చేతి పాయసాన్ని తినిపించాలనుకున్నావు? మీరే కదండి నాకు మా ఇంటికి కేక్ పంపించారు. నోర్మోయ్!